మనము వాళ్ళని కొత్త పెళ్లి కూతురులాగా చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్‌ఫుల్ గా డబ్బులు ఎక్కువైనా కానీ వాళ్ళకక్కడ మిలిటరీ ఫోర్స్ అయన్నీ పెట్టాల్సిన అవసరము, వాళ్ళ లైఫ్ స్టైల్స్‌లో చేంజ్ తీసుకురావాల్సిన అవసరం భారతీయులుగా మనకి చాలా ఉంది. ఫర్ అవర్ సెక్యూరిటీ. ఒక బాంబు మన దాకా వస్తుందంటే వాళ్ళని దాటుకునే మనకొస్తుంది. ఒక అపాయం మన దాకా వస్తుందంటే చైనాకు ఆనుకొని ఉన్నారు వాళ్ళు. అయన్నీ దాటుకునే మన దగ్గర వస్తున్నాయి. సో దే ఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దే ఆర్ గేట్ కీపర్స్. చాలా హెల్ప్ చేస్తున్నారు మన దేశానికి. అటు పక్క చైనా వాళ్ళతో ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు. రివర్ బ్రహ్మపుత్ర మొత్తాన్ని వాళ్ళ వైపు ఆపేసుకొని అన్ఈవెన్ గా లైక్ ఫ్లడ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటా, మళ్ళా కాల్పులు ఎప్పుడు చూసినా కానీ స్టాండ్ ఆఫ్స్ అక్కడే. ఎప్పుడు ఏమవుతో తెలియదు. ఏదైనా కంట్రీకి వెళ్తున్నారు అంటే వయా చైనా వెళ్ళాలంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి టెన్షన్, ఎందుకంటే వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ ఒప్పుకోవట్లేదు, ఒకళ్ళిద్దరిని ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు. సో మన దేశంలో ఏమైనా వాళ్ళు చైనా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళు దులుపుతుంది అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళని. దయచేసి నార్త్ ఈస్ట్ వాళ్ళని ఎవరైనా కానీ మీకు కనిపిస్తే గౌరవప్రదంగా చూడండి, ఫ్రెండ్లీగా ఆదుకోండి, ఏ అవసరం ఉన్నా కానీ హెల్ప్ చేయండి. చింకీస్, చైనీస్, జపనీస్, నేపాలీస్, గోర్ఖాస్ అని చెప్పి మాత్రం పిలవద్దు దయచేసి. వాళ్ళందరికీ నార్త్ ఈస్ట్ అంతా కోపం వచ్చి వాళ్ళతో కలిసిపోతే ఏంటిది ఒంటి చేతి పరిస్థితి అయితే మంది. బీ కేర్ఫుల్. మళ్ళా రేసిజం అని చెప్పి కూడా కంప్లైంట్స్ వస్తాయి. వాళ్ళు కనుక కంప్లైంట్ చేస్తే పెద్ద మ్యాటర్ అవుతుంది. నేషనల్ గా మైండ్ఫుల్ గా ఎంపథెటిక్ గా వ్యవహరించండి ప్రతి ఒక్కళ్ళు.